హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీ అందరితో నేను నా స్కిన్ కేర్ సీక్రెట్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇది నేను రెగ్యులర్గా యూస్ చేసే ది ట్రైబ్ కాన్సెప్ట్స్ కుంకుమాది తైలం. ఇది నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను ఈవినింగ్ టైమ్స్లో. ఇంకా ఇది అయితే ఎటువంటి ప్రమోషన్ పర్పస్ అయితే కాదండి. నేను రెగ్యులర్గా యూస్ చేసేదైతే ది ట్రైబ్ కాన్సెప్ట్స్ కుంకుమాది తైలం. ఇదైతే నేను డైలీ ఈవినింగ్ 2-3 డ్రాప్స్ దాకా ఇలా ఫేస్కి అప్లై చేసి కాసేపు అలానే జెంటిల్గా మసాజ్ చేసి అట్లీస్ట్ 1 అవర్ వరకే అలానే ఉంచేస్తాను. ఆఫ్టర్ దట్ 1 అవర్ తర్వాత నార్మల్ వార్మ్ వాటర్ కానీ కూల్ వాటర్తో కానీ ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా మనకంటూ కొంత టైం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కదా. సెల్ఫ్ కేర్ అనేది ఎవరికైనా కూడా చాలా ఇంపార్టెంట్. అది లేడీస్ అయినా కానివ్వండి, జెంట్స్ అయినా కూడా. ఈరోజైతే నా స్కిన్ కేర్ గురించి మీతో ఇలా షేర్ చేసుకోవాలనేసి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. మనం ఎంత మంచిగా స్కిన్ కేర్ తీసుకున్నా కూడా దానితో పాటు కొన్ని ఇంటేక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ వాటర్, ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, స్పినాచ్, ఫిష్, వాల్నట్స్ ఇలాంటివి తీసుకుంటే మన స్కిన్లో కూడా చాలా న్యాచురల్ గ్లో అనేది ఉంటుంది కదా. ఇంకా ఇదైతే ఏ ప్రమోషన్ పర్పస్ అయితే కాదు. నేను పర్సనల్గా ఈ ప్రోడక్ట్ని 2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా కుంకుమాది తైలం రెగ్యులర్గా యూస్ చేయటం వల్ల ఫేస్లో అయితే చాలా న్యాచురల్ గ్లో అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే నేను ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే గ్యాప్ ఇచ్చాను. ఈ గ్యాప్లో అయితే నేను టీ పెట్టేసుకుని హాల్లోకి వెళ్ళేసరికి మా బాబు అయితే తన హోంవర్క్స్ ఓన్గా చేసేసుకుంటున్నాడు, మమ్మీ హెల్ప్ లేకుండా. వీడు ఎంత స్లోగా హోంవర్క్ చేస్తాడంటే కొంచెం ఫాస్ట్గా హోంవర్క్ ఫినిష్ చేయరా అని చెప్తే అలిగేస్తాడు. పోనీ మంచిగా చెప్పి చూస్తే అస్సలు చేయడు. ఏం చేసినా కూడా మొత్తానికి హోంవర్క్స్ అయితే స్పీడ్గా కంప్లీట్ అవ్వవు. మినిమం 1 అవర్ 2 అవర్ దాకా అలా తీసుకెళ్తూ ఉంటాడు. సో ఇంకా ఇలాగే ఫాస్ట్గా హోంవర్క్స్ అయితే ఫినిష్ చేస్తున్నాడు. ఇంకా ఈ హోంవర్క్స్ చేస్తున్న టైంలో అయితే బుక్స్లోవి కాకుండా ఏవేవో పిచ్చి పిచ్చి డౌట్స్ అన్నీ అడిగేస్తూ ఉంటాడు. అసలు వాటికి నవ్వాలో ఏం ఆన్సర్ చెప్పాలో కూడా అర్థం అవ్వదు ఒక్కొక్కసారి. అంత వెరైటీ క్వశ్చన్స్ అయితే చేస్తూ ఉంటాడు. సో ఇంకా బాబు వర్క్ బాబు చేసేసుకుంటున్నాడు అనేసి ఈ గ్యాప్లో నేను టీ తాగేసేసి వాడికి కొంచెం బుక్స్లో డౌట్స్ ఉన్నాయనేసి ఇంకా నేను కూడా వాడి పక్కన కూర్చొని చెప్తూ ఉన్నాను. హోంవర్క్స్ చేస్తూ ఉన్న టైంలో పక్కన కూర్చోమంటాడు. పక్కన కూర్చుంటే హోంవర్క్స్ తప్ప అన్ని కబుర్లు చెప్తాడు. ఇంకా ఇక్కడైతే నేను ఎన్ని హోంవర్క్స్ ఇచ్చారు, ఎన్ని కంప్లీట్ చేశాడు అనే బుక్స్ అయితే అన్నీ చెక్ చేస్తున్నాను. ఇంకా ఇంత చిన్న ఏజ్‌లోనే కర్సివ్ లెటర్స్ కూడా హోంవర్క్ ఇచ్చారు. అసలు నేను చదివే టైంలో అయితే 7th క్లాస్‌లో వచ్చాయి ఇంగ్లీష్‌లో కర్సివ్ లెటర్స్. బట్ వీళ్ళకైతే ఇప్పుడు యూకేజీలోనే స్టార్ట్ అయిపోయాయి. అసలు ఇంత చిన్న పిల్లలు ఎలా రాస్తారో మరి. వాడైతే అన్ని హోంవర్క్ అంతా నాతోనే చేపిచ్చేసాడు ఈ లెటర్స్ మాత్రం. సో ఇంకా అన్ని బుక్స్ చెక్ చేస్తే అన్ని హోంవర్క్స్ కంప్లీట్ చేశాడు. ఇంగ్లీష్ ఒక్కటి మాత్రం అలానే పెట్టాడు, కాపీ రైటింగ్. సో ఇంకా బాబు అయితే ఇదొక్క హోంవర్క్ నేను చేయలేను మమ్మీ నువ్వే చేసేయి అంటే నేను కొంచెం కంప్లీట్ చేసేసి ఇంకా కొంచెం బాబుతోనే చేయి పట్టి రాపిచ్చేసాను. అసలు నేను రాయటానికే చాలా కష్టపడిపోయాను, ఇంకా చిన్న బాబు ఎలా రాస్తాడు. సో ఇంకా ఈ రకంగా మాట్లాడుకుంటూ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేవరకు మా ఇద్దరికి 2 అవర్స్ దాకా పట్టింది. ఈలోపు పెద్ద బాబు అయితే ట్యూషన్ నుంచి వచ్చాడు. ఇంకొక హోంవర్క్‌లో డ్రాయింగ్ ఉండటంతో పెద్ద బాబుతో హెల్ప్ చేపించుకొని వేసుకుంటాను మమ్మీ అంటే ఓకే చెప్పాను. ఇంకా పెద్ద బాబు వచ్చాక ఆ హోంవర్క్ కూడా ఫినిష్ చేసేసుకుంటాడు. నన్ను పక్కన కూర్చోబెట్టుకొని హోంవర్క్ అంటే ఎక్కువ కబుర్లు ఆడుతూ ఉంటాడు. ఎంత లేట్ అయితే వాడికి అంత హ్యాపీ అనమాట. అలా మాట్లాడుతూ హోంవర్క్ చేసుకుంటూ కూర్చున్నాము. ఇంకా నేను కుంకుమాది తైలం అప్లై చేసుకొని 1 అవర్ అవ్వటంతో ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. తర్వాత దానికి కాంబో ప్యాక్ లాగా ఫేస్ బ్రైట్నింగ్ పౌడర్ అని కూడా వస్తుంది. సో అది కూడా యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా అదైతే స్క్రబ్ లాగా యూస్ చేయొచ్చు, లేదా ఫేస్ ప్యాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడైతే నేను స్క్రబ్ లాగా యూస్ చేస్తున్నాను. అసలు ఈ 2 ప్రోడక్ట్స్ డైలీ యూస్ చేయటం వల్ల చాలా న్యాచురల్ గ్లో వస్తుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్ అండ్ గ్లోవింగ్‌తో స్కిన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే నా స్కిన్ కేర్ రొటీన్ అండి. నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే పెద్ద బాబు ట్యూషన్ నుంచి రావడంతో చిన్న బాబు పెండింగ్ డ్రాయింగ్ హోంవర్క్ అయితే చేపిస్తున్నాడు. సో ఇంకా ఈ హోంవర్క్స్ అన్నీ అయిపోయాక పిల్లలకి డిన్నర్ కోసమని చపాతీ చేసి పెట్టాను. సో ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.
and see you in next vlog. Bye bye.